నేను ఇంతకుముందు చెప్పా కదా పార్ట్ 2 వీడియో లైక్ చేస్తే చేస్తాననేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన వెహికల్లో కాంక్రీట్ ఎలా అన్లోడ్ చేస్తారనేసి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మన వెహికల్కి ఫస్ట్ సూట్ పెడతారనమాట. సూట్ పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు మన బండి అన్లోడింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు మన వెహికల్తో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే సీసీ రోడ్లకైనా ఏ వర్క్కైనా మనకి కొంచెం బాగా ఇదిగా ఉంటుంది. ఎక్కడికైనా అన్లోడ్ చేసుకోవచ్చు ఈ మిగతా వెహికల్లకు కాకుండా. చాలా నీట్గా కాంక్రీట్ వేసేసుకోవచ్చు. ఎక్కడైనా మనుషులకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తం మన వెహికల్తోని దగ్గరికి పోసుకోవచ్చు. అదే వేరే వెహికల్ దగ్గరికి అంతా లాక్కోవాలి. మన బండి అయితే ఎక్కడికైనా రఫ్ అండ్ టఫ్ వెళ్తుంది. ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి 4.6 అనమాట M3. కాబట్టి మనము 4 MQతో తీసుకొచ్చాము. అంటే ఫుల్గా తీసుకొని రాలేము, ఎందుకంటే బాగా లాంగ్ కదా, ఫుల్ లోడ్ అయితే తీసుకొని రాలేము. ఇప్పుడు వీళ్ళు సూపర్గా పోసేసుకుంటున్నారు. బయట వీళ్ళు చూసేటవాళ్ళు కూడా బాగా చెప్తున్నారు ఇప్పుడు ఈ వెహికల్ నచ్చింది మాకు అనేసి బాగా ఎక్కువ. కాబట్టి మనకి బీభత్సమైన వర్క్ ఉంటుంది. టీఎంలు అనే వెహికల్ని ఎవడు పెట్టుకోవట్లేరు, ఎందుకంటే అది ఒక దగ్గరనే దూరం అనేది రాదనమాట. అదే మన వెహికల్ అయితే బురదలైనా ఎందులైనా రాళ్ళైనా రప్పలైనా వచ్చేస్తుంది. కాబట్టి మనకి దూల తిరిగిపోతుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే అందరికీ మన గురించి బాగా తెలుస్తుంది, మనం ఏం చేస్తామో ఏందని. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనల్ని ఇంకో వీడియోతో కలుద్దాం.